ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంచెం సోషల్ మీడియా వచ్చాక 5 ways to tell, ఇదిగో ఈ 5 చూస్తే మీ ఆయన చీటింగ్ చేస్తున్నాడా లేదా ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడా అర్థమైపోతుంది అంటారు. అంత ఈజీయా నిజంగా? ఈ 5 ఉంటే యువర్ హస్బెండ్ ఇస్ ఎ నార్సిసిస్ట్ అంటారు. ఈ ప్రేమ పేరుతో, క్లోజ్నెస్ పేరుతో ఇలాంటి అబ్యూస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు. ఏం జరుగుతుందండి? నిజంగా నేను ఎందుకు పనికిరానా? నేను ఏం చేసినా కంటిన్యూస్ క్రిటిసిజం, నువ్వు ఇలా చేయలేదు, అలా చేయలేదు, వాళ్ళని ఎవరైనా హస్బెండ్ కానీ స్పౌస్ కానీ ఎవరో ఒకడు ట్రిగర్ చేస్తే ఇలాంటి ఒక ఫీలింగ్ని, యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, నువ్వు చూడు ఎలా ఆంటీలాగా ఉన్నావు, ఫలానా వాళ్ళ పెద్దక్కలా కనిపిస్తున్నావు నువ్వు, ఇలాంటి కామెంట్స్ చేయడం ఆ టైంలో మనం ఎలా డీల్ చేయాలి? సో నా బాడీ స్లో డౌన్ అయిపోయింది, నా మెటబాలిజం స్లో డౌన్ అయిపోయింది. అందరికీ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మాట వస్తే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటాం మనం. నిజంగానే పాస్ట్లో ప్రతి వాళ్ళకి చిన్నప్పుడు ఏదో అమ్మ కూర తక్కువ వేస్తుందనో ఏదో కోపాలు తాపాలు ఉంటాయి. దాన్ని ఎంత హెల్దీగా మెయింటైన్ చేయాలి? కౌన్సిలింగ్ అది గొప్ప మిరకల్ కాదు. చాలా మంది భార్యాభర్తల మధ్య చాలా వరకు చూస్తే మెన్ ఆర్ బాండ్ టు చీట్ అని చెప్పబడింది మనకి ఫస్ట్ నుంచి. సో ఎక్కడో అక్కడ పురుషుల మీద చిన్న డౌట్ రావడం ఒక బీజం రూపంలో, అలా ఏమన్నా మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక 5 ways to tell, ఇదిగో ఈ 5 చూస్తే మీ ఆయన చీటింగ్ చేస్తున్నాడా లేదా ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడా అర్థమైపోతుంది అంటారు. అంత ఈజీయా నిజంగా? నాట్ ఎట్ ఆల్ అండి. ఈ 5 ఉంటే యువర్ హస్బెండ్ ఇస్ ఎ నార్సిసిస్ట్ అంటారు. ఈ 5 ఉంటే మీ హస్బెండ్ చీట్ చేస్తున్నారు అని అంటారు. ఇట్స్ రియల్లీ నాట్ దట్ ఈజీ అండి. అంత ఈజీగా ఉంటే అసలు అవును. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ దట్ కొన్ని టైమ్స్ అసలు సంవత్సరాల తరబడి యూ డోంట్ నో దట్ ద హస్బెండ్ హ్యాస్ గాట్ అనదర్ మిస్ట్రెస్ అండ్ ఈవెన్ చిల్డ్రన్ బై దట్ మిస్ట్రెస్. ఎన్నో సెలబ్రిటీస్ లేకపోతే మనము వీ హ్యావ్ సీన్ యూనో హై లెవెల్ డిగ్నిటరీస్ ఆల్సో ఆ ఫ్యూనరల్ వాళ్ళు చనిపోయిన తర్వాత ఫ్యూనరల్లో దర్ యూనో ద మీడియా అండ్ ద పబ్లిక్ రియలైజెస్ దట్ దేర్ వాస్ అనదర్ పర్సన్ ఇన్ దట్ మ్యాన్స్ లైఫ్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ అనమాట, వెదర్ ఇట్స్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. కానీ చాలా మట్టుకు స్టాటిస్టికలీ, అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ జెండర్ హియర్, కానీ స్టాటిస్టికలీ దే సే దట్ మెన్ ఆర్ వెరీ లైక్ మ్యారేజ్ బౌండరీస్ని ఓవర్ స్టెప్ చేయడం అనేది చాలా మటుకు పురుషులు చేస్తారు అని అంటారు. అవును. కానీ స్త్రీలు కూడా చేస్తారు. అండ్ ఇట్ మే నాట్ బీ వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ అండి, ప్రతి రిలేషన్షిప్ డజంట్ హ్యావ్ టు బీ ఎ సెక్షువల్ రిలేషన్షిప్. కొన్ని జస్ట్ ఫర్ ఇమోషనల్ సపోర్ట్ తీసుకుంటారు. దే సే విమెన్ సీక్ ఇమోషనల్ సపోర్ట్ అండ్ వ్యాలిడేషన్ అండ్ మెన్ సీక్ సెక్షువల్ లవ్. అది కూడా స్టాటిస్టికల్ అండి. ఇది అందరికీ వర్తించాలని ఏమి రూల్ లేదు. బట్ బేసికలీ అండి, ఇప్పుడు చాలా రోజుల క్రితం అండి మిత్రన్ సినిమా వచ్చింది. మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ఇట్. శోభన గారు. ఎస్. సో అందులో షీ జస్ట్ సీక్స్ అ ఫ్రెండ్ అనమాట, హూస్ అ లిటిల్ అప్రిషియేటివ్, హూస్ అ లిటిల్ ఫ్రెండ్లీ అండ్ సింపథెటిక్ అండ్ కంపాషనేట్. దెర్ వాజ్ నథింగ్ మోర్ దెన్ దట్. ఇద్దరికి ఫీలింగ్స్ లేవు, కానీ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఒక ఆత్మబంధువులాగా, యూనో లైక్ అ సోల్మేట్. సో అవర్ సొసైటీ ఫ్రౌన్స్ ఆన్ సచ్ థింగ్స్ అనమాట. సోల్మేట్ అన్నా ఏ మేట్ అన్నా సరే షుడ్ బి యువర్ స్పౌస్ అని. సమ్టైమ్స్ ఇట్ డజంట్ హ్యాపెన్, ఎందుకంటే చాలా మటుకు మన కంట్రీలో వీ హ్యావ్ అరేంజ్ మ్యారేజెస్. అవును. సో అరేంజ్ మ్యారేజ్లో మనకి అన్నీ సెట్ అవ్వాలని ఏం లేదు కదండి. వీ డోంట్ అగ్రీ టు డిసగ్రీ, వీ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ యూనో అలాంటి ఆల్ ద బాక్సెస్ అనేది టిక్ అయిపోవాలి. అది కానప్పుడు వీ స్టార్ట్ లుకింగ్ అరౌండ్. సో హ్యావింగ్ అ ఫ్రెండ్ ఇస్ నాట్ రాంగ్, బట్ ఆ ఫ్రెండ్ అనేది విదౌట్ ది అదర్ స్పౌసెస్ నాలెడ్జ్, దట్ ఈస్ ప్రాబబ్లీ యూనో నాట్ ఓకే. అండ్ అదర్ స్పౌసెస్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళని ట్రయాంగులేట్ చేస్తూ గనక మ్యానిపులేట్ చేస్తూ ఉంటే హస్బెండ్ వైపు నుంచి, హౌ డస్ వన్ డీల్ విత్ ఇట్? అంటే ఫ్రెండే కదా మాకేమీ లేదని చెప్తూనే ఇంకోవైపు వాళ్ళని మాటికి కంపేర్ చేయడం, ఏమీ లేదని చెప్తూనే వీళ్ళకు ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చి కూడా వాళ్ళిద్దరూ యూనో ఈ అమ్మాయిని కంపేర్ చేయడం, ఈ అమ్మాయిని రెచ్చగొట్టడం, ఇవన్నీ ఏంటండి? అదొక విధమైన సైకాటిక్ బిహేవియర్ అని చెప్పచ్చా, అబ్యూజివ్ అని చెప్పచ్చా? సో బేసిక్లీ మ్యానిపులేటివ్ బిహేవియర్ అండి. సో ద థింగ్ ఈజ్, మనం ఏ రిలేషన్షిప్లోనండి కొన్ని బౌండరీస్ ఉండాలి. ఈవెన్ ద క్లోజెస్ట్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో దెర్ ఆర్ సమ్ బౌండరీస్ వీ షుడ్ నాట్ ఓవర్ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వైవాహిక జీవితంలో గోయింగ్ ఆన్ క్రిటిసైజింగ్ ద గర్ల్స్ పేరెంట్స్, మీ అమ్మ నాన్నే నేర్పించలేదా, మీ అమ్మ నాన్నే, వై డూ యూ బ్రింగ్ పేరెంట్స్ ఇన్ టు ఇట్? అట్లాగే బాయ్ని కూడా అంటారు, మీ అమ్మ ఇలాగే పెంచిందా అని. సో సి, ఈ బౌండరీస్ మనం క్రాస్ చేయకూడదు. సి, యూ హ్యావ్ అన్ ఇష్యూ విత్ మీ, లెట్ us డీల్ విత్ ఇట్. వై డూ యూ గో టు మై పేరెంట్స్ ఆర్ యువర్ పేరెంట్స్? కరెక్ట్.
సో ఆ బౌండరీస్ ప్రతి రిలేషన్షిప్లో ఉండాలండి. ఇప్పుడు ఒక చైల్డ్ ఏదో తప్పు చేసింది, వీ డోంట్ సే నువ్వు మీ అత్తలా ఉన్నావు, లేకపోతే ఇలా ఉన్నావు, అలా ఉన్నావు. అండ్ సమ్ పీపుల్ యూజ్ వెరీ బ్యాడ్ వర్డ్స్ లైక్ సపోజ్ అ గర్ల్ ఇస్ టాకింగ్ టు బాయ్, నువ్వు అసలు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావా, ఇట్లాంటి హార్ష్ వర్డ్స్ అనేది ఒక పేరెంట్ నోట్లోంచి రాకూడదు. అవును, అవును. మందలించవచ్చు, తప్పు చేస్తే మందలించండి బై ఆల్ మీన్స్. కానీ దెర్ ఇస్ అ బ్యారియర్, యూ షుడ్ నాట్ క్రాస్. ఆ మౌత్ మీద కంట్రోల్ ఉండాలి, మనకి థాట్ ప్రాసెస్ మీద కంట్రోల్ ఉండాలి. ప్రేమ పేరుతో, క్లోజ్నెస్ పేరుతో ఇలాంటి అబ్యూస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ ఏం జరుగుతుందండి? ఆ మాటలు పడుతున్న వాళ్ళ మనసు మీద ఎలాంటి గాయం అవుతుంది? ఇప్పుడు చూడండి, బేసిక్లీ ఇట్ హిట్స్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ అండి. నిజంగా నేను ఎందుకు పనికిరానా, నేను ఏం చేసినా ఇక్కడ సరిపోవట్లేదు. ఇప్పుడు దిస్ అ రీసెంట్ మూవీ, ఐ థింక్ ఇట్స్ ద టాక్ ఆఫ్ ద టౌన్, ఇప్పుడు మిస్సెస్ అనే సినిమా, ఆర్ లేకపోతే మలయాళంలో గ్రేట్ ఇండియన్ కిచెన్లా వచ్చింది. అంటే బేసిక్లీ ఒక పర్ఫెక్ట్లీ కాన్ఫిడెంట్ అమ్మాయి, హౌ షీ బికమ్స్ అ రెక్ అనమాట. సో అట్లాగే పర్ఫెక్ట్లీ కాన్ఫిడెంట్ మ్యాన్ ఆల్సో ఇట్ కెన్ హ్యాపెన్ టు. వాళ్ళు కూడా కంటిన్యూస్ క్రిటిసిజం, నువ్వు ఇలా చేయలేదు, అలా చేయలేదు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, నువ్వు యూఆర్ నాట్ ఎర్నింగ్. సో ఇప్పుడు చూడండి, చాలా మంది మేల్స్ వెన్ దే కమిట్ సూసైడ్, ఇట్స్ యూజువలీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్. అవును. సో బికాస్ దట్ సొసైటీ ఓనస్ ఇస్ ఆన్ దెమ్ అనమాట. బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇమోషన్స్ చూపించొద్దు, ఏడుస్తే ఆడంగి. సో చూడండి, ఇవన్నీ అయ్యేటప్పటికి దేర్ సో మచ్ ప్రెషర్ ఆన్ అ మ్యాన్ ఆల్సో. గంభీరంగా ఉండాలి ఎప్పుడు, యూ షుడ్ బీ ఇన్ కంట్రోల్, యూ షుడ్ బీ ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్ కదండి. కరెక్ట్. ఈవెన్ ద ఉమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈస్ పర్ఫెక్ట్లీ కేపబుల్. సో ఇద్దరు ఉమ్మడిగా ఉంటే మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ అవ్వచ్చు కదా. సో సొసైటీస్ ఎక్స్పెక్టేషన్స్ అనేది, అందులోనే మనం సగం కృంగిపోతామండి. బికాస్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్. ఉమెన్ కూడా పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ మదర్, పర్ఫెక్ట్ డాటర్ ఇన్ లా, పర్ఫెక్ట్ wherever she's working, a perfect employee. So ఇవన్నీ this level of perfection, and again మళ్ళీ she should have the perfect body, perfect skin, she should look fantastic at all times, even post pregnancy. అన్నీ ఉండాలన్నమాట. సో వెన్ యూ ఫాల్ ప్రే, సొసైటీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో, అవును నేను అలాగే ఉండాలి అనుకున్నప్పుడు, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ మెంటల్ యాగనీ అండి. ఐ యామ్ వాట్ ఐ యామ్. ఇప్పుడు నా బాడీ చేంజ్ అయింది, 10 years బ్యాక్ నేను ఒకలా ఉన్నాను, ఇప్పుడు నేను ఒకలా ఉన్నాను. ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి మనకి. ఫస్ట్ ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, అండ్ దెన్ యూ కెన్ ఆస్క్ ద వరల్డ్ టు టేక్ అ వాక్. సో హౌ డు యూ రెస్పాండ్? ఇక్కడ మీరు అనేది పర్ఫెక్ట్ అండ్ వెరీ మేక్స్ లాట్ ఆఫ్ ఎమోషనల్ సెన్స్ ఆల్సో. ఎవరైనా హస్బెండ్ కానీ స్పౌస్ కానీ ఎవరో ఒకడు ట్రిగర్ చేస్తే ఇలాంటి ఒక ఫీలింగ్ని, యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, నువ్వు చూడు ఎలా ఆంటీలాగా ఉన్నావు, ఫలానా వాళ్ళ పెద్దక్కలా కనిపిస్తున్నావు నువ్వు, ఇలాంటి కామెంట్స్ చేయడం, ఆ టైంలో మనం ఎలా డీల్ చేయాలి? ఇట్ ఈస్ హిట్టింగ్ యూ. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఎక్కడో అక్కడ మన ఆలోచనలో పడుతున్నాం, మనం ఏంటి పాడైపోయామా, బాలేమా అని. దానికి అవతల వాళ్ళకి రెండు ఉన్నాయి. మన ఎలా సముదాయించుకోవాలి, రెండో మనిషిని స్టాప్ అని ఎలా చెప్తాం? సో ఫస్ట్ థింగ్ ఈజ్ అండి, ఐ వుడ్ సే, వై డూ యూ వ్యూ మీ లైక్ దాట్ అని నేను అడుగుతాను. సపోజ్ సంబడి సెడ్ దట్ టు మీ, నువ్వు లావెక్కావు అని. అవును నేను లావెక్కాను భయ్యా. ఐ మీన్ 10 years బ్యాక్ ఐ వాజ్ సంథింగ్ ఎల్స్, టుడే ఐఎమ్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ 10 years old. ఓకే, సో నా బాడీ స్లో డౌన్ అయిపోయింది, నా మెటబాలిజం స్లో డౌన్ అయిపోయింది, అఫ్ కోర్స్ ఐ హావ్ గెయిన్డ్ వెయిట్. సో ఇన్ వాట్ వే డస్ ఇట్ సీమ్ టు బాదర్ యూ? విజువల్గా ఇస్ ఇట్ బాదరింగ్ యూ? దెన్ వీ డోంట్ హ్యావ్ టు మీట్, రైట్? ఈజ్ ఇట్ ఏదో కమెంట్ వేయాలని వేస్తున్నావా? దెన్ డోంట్ డూ ఇట్ నెక్స్ట్ టైం. నీ వై డస్ ఇట్ బాదర్ యూ అంటే, నువ్వు జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టు ఈ మధ్య ఊరికే అంటే, ఏదో ఒకటి వేయాలి అని ఒక సంకల్పం క్లియర్గా దొరికిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ దట్ దే ఆర్ యాక్చువల్లీ బీయింగ్ బాదర్డ్. సో దాన్ని హౌ డూ యూ డీల్ నోయింగ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఈజ్ నాట్ ఫేర్, ఇట్ ఈస్ ఓన్లీ టు పుట్ యూ డౌన్ ఆర్ టు క్రష్ యూ అని తెలిసినప్పుడు? సో వన్ థింగ్, దెర్ ఆర్ టూ థింగ్స్ అండి అక్కడ. ఫస్ట్ థింగ్ ఈస్ దే వాంట్ ద పర్ఫెక్ట్ స్పౌస్. చాలా మటుకు అగైన్ స్టాటిస్టిక్లీ మెన్ ఆర్ ద వన్స్ హు నాగ్ ద విమెన్, కానీ విమెన్ కూడా ఒక్కొక్కప్పుడు నాగ్ చేస్తారు. యూ నో లాంగర్ సెక్షువల్లీ అట్రాక్టివ్ టు మీ, ఎందుకంటే నువ్వు లావెక్కావు, నీ బాడీ మారిపోయింది, వై ఈజ్ యువర్ బాడీ లైక్ దిస్. సో బాడీ షేమింగ్ అనేది చాలా కామన్ మనకి. విమెన్ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కూడా అదే చేస్తారు, నువ్వు లావెక్కితే నీకు మొగుడు దొరకడు అని. సో ఇట్ హిట్స్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సమ్ ప్లేస్. సో చాలా మటుకు ఈటింగ్ డిజార్డర్స్ కానివ్వండి, పెథలాజికల్గా డయట్ చేయడము, ప్యాథలాజికల్గా జిమ్కి వెళ్ళడము కొందరు చేస్తారు. కొందరేమో దిస్ ఇస్ ఇంకా దే లెట్ దెమ్ సెల్స్ గో అనమాట, ఇంకా లావెక్కడము, ఆ డిప్రెషన్లో ఇంకా స్వీట్ ఫుడ్ కానీ సాల్టీ ఫుడ్ తినడము, బింజ్ ఈటింగ్, ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ద వన్ థింగ్ ఈజ్ దట్ ఐ థింక్ ఉమ్మడిగా లెట్ అస్ గో టు ద జిమ్ అనే మాట ఉండాలి. గో టు ద జిమ్ అని కాదు. వెన్ యూ సే గో టు ద జిమ్, అది ఎవరినో కించపరిచినట్టు ఉంటుంది. పదా మనం ఇద్దరం వెళ్దాము, ఈవెన్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బాడీ అంటే
ఇట్ సీమ్స్ లైక్ ఒక ఏదో సామూహికంగా మనం చేసినట్టు ఇట్స్ ఒక ప్రయత్నం అని అనుకోవచ్చు. లేకపోతే యాజ్ అ ఫ్యామిలీ లెట్స్ గో ఆన్ అ పిక్నిక్, లెట్స్ గో ఆన్ అ ట్రెక్. సో దెర్ ఆర్ యాక్చువల్లీ జెంటిల్ వేస్ ఆఫ్ డూయింగ్ దిస్ అండి. జెంటిల్గా మనం మాట్లాడొచ్చు, జెంటిల్గా మనం చెప్పొచ్చు. బట్ యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ఒక ఉమెన్ బాడీ ఈజ్ లైక్ పూర్తిగా హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ హార్మోన్స్ వల్ల బాడీ స్వెల్ అవుతుంది, ఒక్కొక్కప్పుడు అబ్నార్మల్గా థిన్ అయిపోతుంది. సో ఒకవేళ పీసీఓఎస్ ఉంటే అసలు ఆ ఫ్యాట్ని మనం కంట్రోల్ చేయలేమని వీ కాంట్ లూజ్ వెయిట్ ఆల్సో. సో ఇవన్నీ చూడండి, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. సో ఎప్పుడు ఒక ట్రోఫీ వైఫ్ కావాలి, ఒక ట్రోఫీ హస్బెండ్ కావాలి అని మనం అన్నెసెసరీ ఎమోషనల్ డిమాండ్స్ వేయడము, లేకపోతే వాళ్ళని కంటిన్యూస్గా కించపరిస్తే దే విల్ బీ మోటివేటెడ్ అనుకుంటారు చాలా మట్టుకు. ఇప్పుడు చూడండి మన స్కూల్స్లో కూడాను, యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్, ఒక మ్యాథ్స్లో కొంచెం ఎఫర్ట్ పెట్టు అని చెప్పరు. నువ్వు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతావు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు మెక్డానల్డ్స్లో యుల్ బికమ్ అ వెయిటర్ అని అంటారు. అంతే. సో నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది, దిస్ ఇస్ హౌ వీ ఫీల్ దట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇట్ మోటివేట్స్ దెమ్ అని. ఇట్స్ నాట్ ట్రూ. మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. యూఆర్ లుకింగ్ గ్రేట్, నీకు ఫెంటాస్టిక్ స్కిన్ అండ్ హెయిర్ ఉంది, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యావు, ఇట్స్ నాట్ హెల్దీ ఫర్ యూ, చలో లెట్స్ గో టు ది జిమ్ అంటే అది వేరేగా ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ అసలు అదే ఉంటే మనకు అసలు సమస్యలే రావు. ఎగ్జాక్ట్లీ. బట్ ఎక్కువ శాతం మైండ్లెస్ కమ్యూనికేషన్, కొంత మైండ్ఫుల్గా లేకపోవడం. రెండోది కొన్ని ఇంటెన్షనల్గా హర్ట్ చేసే అబ్యూజివ్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. ఎస్ ఇద్దరిలో ఉండొచ్చు, ఎక్కువగా పురుషుల్లో మనం చూస్తూ Yes, ఉంటాం ఇలాంటి yes. బాడీ షేమింగ్ ఎస్ ఇష్యూస్లో. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్దీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. అందరికీ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మాట వస్తే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటాం మనం. నిజంగానే పాస్ట్లో ప్రతి వాళ్ళకి చిన్నప్పుడు ఏదో అమ్మ కూర తక్కువ వేసిందనో ఏదో కోపాలు తాపాలు ఉంటాయి. దాన్ని ఎంత హెల్దీగా మెయింటైన్ చేయాలి, ఎంత దాన్ని తోడి బయటికి తీయాలి, ఎంత కౌన్సిలింగ్ ఈజ్ హెల్దీ? సో కౌన్సిలింగ్ ఈజ్ హెల్దీ అండి, బట్ దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ కౌన్సిలింగ్ మే నాట్ బి హెల్దీ. అంటే ఇప్పుడు చైల్డ్హుడ్ ట్రామాస్ ఉన్నాయనుకోండి, మనం కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ నేను ఎప్పుడు వార్నింగ్ ఇస్తాను, when I take some ఫస్ట్ ఫ్యూ సెషన్స్ విల్ బి వెరీ ట్రామాటిక్. మీకేమైనా నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయకూడదు అనుకుంటే ఇమీడియట్లీ స్టాప్ అండ్ సే, డాక్టర్ ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ దిస్ రైట్ నౌ, ఇట్స్ ఫైన్. బట్ నువ్వు ఫోర్సిబుల్గా ఆన్సర్ ఇచ్చి దెన్ ఐ డోంట్ వాంట్ టు గో హోమ్ అండ్ గెట్ ట్రామటైజ్డ్. కొన్ని అయితే మేము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి రిలాక్సేషన్లోకి తీసుకెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతాము. అండ్ ఆఫ్టర్ దే ఫినిష్ ఆల్సో అయితే ఒక 10 minutes, కమ్ ఆన్ సిట్ డౌన్, హ్యావ్ అ కప్ ఆఫ్ టీ విత్ మీ. లేదు అంటే చలో ఐల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ స్టార్బక్స్ ఫర్ యూ, కమ్ ఆన్ లెట్స్ సిట్ డౌన్ అండ్ షేర్ ఇట్ అంటిల్ యూ ఫీల్ కామ్. నెక్స్ట్ పేషెంట్ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఐ వాంట్ యూ టు లీవ్ దిస్ క్లినిక్ ఫీలింగ్ ఓకే, దట్ ఓకే ఐవ్ డెల్ట్ విత్ సంథింగ్, ఇట్స్ డిస్టర్బింగ్ మీ బట్ ఐమ్ ఓకే. ఓకే, సో ఒక్కొక్కప్పుడే అలా కూడా ఐ ఆల్వేస్ కీప్ స్నాక్స్ అండ్ థింగ్స్ సో దట్ ఏదైనా తినాలి అనుకుంటే కమ్ ఆన్ జస్ట్ లెట్స్ ఈట్, లెట్స్ షేర్ సంథింగ్ అండ్ లెట్స్ ఫీల్ బెటర్ అబౌట్ ఇట్. సో వన్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి దట్ కౌన్సిలింగ్ అది గొప్ప మెడికల్ కాదు. చాలామంది మెడిటేషన్ చేస్తే సరిపోతుంది కదా అని, అందరూ మెడిటేషన్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ అ పర్సన్ విత్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, రెపిటేటివ్ నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేస్తే అది ఇంకా రెట్టింపులోకి వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద క్యాండిడేట్స్. ఎవరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుంది, ఎవరు మైండ్ఫుల్నెస్ చేస్తే బాగుంటుంది, సో అది కూడా కేర్ఫుల్గా మనం సెలెక్ట్ చేస్తాము. ఇప్పుడు కొందరికి ట్రామా థెరపీ అవసరము, కొందరికేమో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అవసరము, కొందరికి మిక్స్డ్ థెరపీ అవసరము. సో ఇట్ ఈస్ అప్ టు ద థెరపిస్ట్ టు సీ అక్కడ పేషెంట్ యాజిటేషన్లోకి వెళ్తున్నారు, దే ఆర్ గెటింగ్ లిటిల్ యాంగ్షియస్, అది కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు అంటే స్టాప్ ద టాపిక్. ఆ సెషన్ అబార్ట్ చేయొచ్చు. స్టాప్ ద సెషన్ రైట్ నౌ, చలో లెట్స్ టాక్ అదర్ థింగ్స్. నేను అంటాను చలో క్లినిక్లో కాకుండా మెట్ల మీద కూర్చొని మాట్లాడతాం. యూ జస్ట్ కామ్ డౌన్ ఫర్ సమ్ టైమ్, ఇది డిస్టర్బింగ్గా ఉందా, ఇట్స్ ఓకే, ఐ పుట్ అన్ ఆర్మ్ రౌండ్ దెమ్ అండ్ సే చలో లెట్స్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్ అని. సో దట్ విజన్ షుడ్ బీ దేర్ ఇన్ ఎనీ థెరపీ సెషన్ అండి. సో ఆల్ థెరపీ సెషన్స్లో మనం ఫెంటాస్టిక్గా అప్లిఫ్ట్ అయిపోయి బ్లూమింగ్ లాగా బయటకు వస్తామని కాదు. చాలా మట్టుకు థెరపీ సెషన్స్ కెన్ బి వెరీ నెగటివ్. అండ్ ఒక్కొక్కప్పుడు మనకి థెరపిస్ట్ మీద కూడా నెగటివ్ థాట్స్ వస్తాయి. దిస్ పర్సన్ హస్ గాట్ ది ఆన్సర్ టు ఆల్ మై ప్రాబ్లమ్స్, వాట్ డు దే థింక్ ఆఫ్ దెమ్సెల్వ్స్? వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాళ్ళే ఆన్సర్ ఇస్తారా? నో, వీఆర్ నాట్ గివింగ్ యూ ఆన్సర్స్, వీఆర్ ఎంపవరింగ్ యూ. కానీ ఆ టైంకి ఒక్కొక్కప్పుడు అలా అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ నెగటివ్ ఫీలింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ. అది కూడా మనం డీల్ చేయాలి యాజ్ అ థెరపిస్ట్ అండ్ ఈవెన్ యాజ్ అ క్లయింట్. So thank you so much for Thank this. you. Yeah.